హలో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి ఎంఏ తెలుగుకు సంబంధించి క్వశ్చన్ పేపర్ చూద్దామండి. ఇది ఇయర్లో 9th రోజు జరిగినటువంటి షిఫ్ట్ 2లో జరిగిందండి ఈ పేపర్ అనేది. దీంట్లో మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎవరైనా మీరు యూనివర్సిటీలో ఎంఏ చేయాలి అని అనుకుంటే మీరు ఈ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మేలో రిలీజ్ అవుతుందండి నోటిఫికేషన్. మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు పీజీ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ పడినప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కామన్ టెస్ట్ ఇది అనేది మీకు తెలుగు లాంగ్వేజెస్కి సంబంధించి ప్లస్ ఎంఏ చేయాలన్నా, ఎంకామ్ చేయాలన్నా, ఎంఎస్సి చేయాలన్నా, మీ సబ్జెక్ట్ ఏదైనా సరే, లా చేయాలన్నా, ఏదైనా సరే, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చేయాలి అన్న జేఎన్టీలో మీకు ఈ సిపి గెట్ అనే నోటిఫికేషన్ వస్తుంది. అందులో మనం ఈ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయితే మనకి యూనివర్సిటీలో సీట్ అనేది రావడమే జరుగుతుంది. మనకి కోటి ఉమెన్స్ కాలేజీలో రావాలి అన్నా కానీ ఇప్పుడు మీరు ఈ సిపి గెట్ అనేది మీరు ఎగ్జామ్ రాస్తే మీకు మంచి స్కోర్ వస్తే అక్కడ ఇవ్వడమే జరుగుతుంది. యూనివర్సిటీలో మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, అదేవిధంగా హాస్టల్ ఉంటుంది. మీరు యూనివర్సిటీలో ఈ పీజీ అనేది 2 years చదవచ్చు. ఇదండి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ వీడియో. నేను 100 క్వశ్చన్స్ చదువుతాను. మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎక్కువైనా కానీ పర్వాలేదు అనుకున్నప్పుడు మీరు చూడండి, ఫ్రీ టైంలో చూడడానికైతే ట్రై చేయండి. తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ మెయిన్ ఉద్దేశం తెలుగు క్లాసెస్ అన్నీ కూడా ఛానల్లో ఉంటాయండి. మీరు ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు టెట్ డిఎస్సికి సంబంధించి ప్లస్ సెట్ నెట్ సంబంధించి జాబ్ అప్డేట్స్కి సంబంధించి మీకు సిలబస్ ప్రీవియస్ పేపర్స్ అందిస్తాము. ఎవ్రీ అప్డేట్ మనకి నోటిఫికేషన్ వచ్చినమ్మటే మీకు ఎవ్రీ అప్డేట్ అనేది ఛానల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఛానల్ని ఫాలో అవుతే మీరు జాబ్ అప్డేట్ వచ్చినప్పుడు మీరు ఛానల్లో ఈజీగా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇక మనకి ఎంఏ తెలుగుకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది చూద్దామండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూడండి, వీడియోని లైక్ చేయండి. మీకు సెట్ పేపర్స్ ఛానల్లో ఉన్నాయి, సిలబస్ ఉంది, అన్నీ కూడా ఉన్నాయి. డిఎస్సికి సంబంధించి తెలంగాణలో జరిగేటువంటి ఇది తెలుగు ఎంఏ పేపర్. ఇది మనకి మొత్తము పార్ట్ ఏ, పార్ట్ బిగా ఉంటాయి. పార్ట్ ఏలో 40 క్వశ్చన్స్ ఉంటాయి, పార్ట్ బిలో మనకి 60 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఇందులో ఫస్ట్ పార్ట్ ఏ అనేది చూడండి. మీరు పార్ట్ ఏలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ అనేది చూడండి. నారసింహ శతకకర్త ఎవరు? మనకి ధర్మపురి శేషప్ప. గతాన్ని కాదనలేని, వర్తమానం వద్దనలేను, భవిష్యత్తు వదులుకోలేని అని ప్రశ్నించిన కవి ఎవరు? దాశరథి. ముహుజ్ బానీ అనే ఉర్దూ పదానికి అర్థం ఏమిటి? నోటితో అనేది అర్థం. మాదిగ మహాయోగిగా పేరుగాంచిన కవి ఎవరు? దున్న ఇద్దాస్. బతుకమ్మ పండుగలో అగ్రస్థానం కలిగినటువంటి పూలు ఏమిటి? తంగెడి పూలు. పివి నరసింహారావు గారి కథానిక ఏమిటి? గొల్ల రామవ్వ. దుందుబి నది జన్మస్థానం ఏమిటి అంటే షాబాద్ కొండలు. చిందు ఎల్లమ్మ ప్రదర్శనను ప్రశ్నించినటువంటి నాట్యకారుడు ఎవరు? నటరాజు. ప్రశంసించిన నాట్యకారుడు నటరాజ రామకృష్ణ. శకుంతల కుమారుని యొక్క పేరు ఏమిటి? భరతుడు అని కదా మనకు తెలుసు. భరతుడితో పాటు ఈయనకి సర్వధమనుడు అనే పేరు కూడా ఉంది. జానతెనుగు ప్రధానంగా దేశీ కవిత. జానతెనుగును రచించింది ఎవరు? మన పాల్గురి సోమన గారు రచించారు కదా. బొమ్మెరపోతన యొక్క గురువు ఏమిటి? ఇవటూరి సోమన. బొమ్మెరపోతన మనకి భాగవతాన్ని అయితే రచించారు. ఈయన 15వ శతాబ్దానికి చెందినవాడు, మన తెలంగాణ వ్యక్తి. బొమ్మెరపోతన భాగవతం రచించారు. మనకి 10 స్కందాలు కూడా దీంట్లో ఉన్నాయి. తపతి సవర్ణుల ప్రేమ రాయభారం ఏమిటి? చిలుక. మల్కీభరాముడు అనే నామాంతరం కలిగినటువంటి గోల్కొండ రాజు ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. శ్రీరంగం ఏ నది ఒడ్డున కలదు? కావేరీ నది ఒడ్డున. జాష్వా ప్రకారము సుకవి జీవించే ప్రజల నాలుకల యందు అని అయితే చెప్పారు. శ్రీశ్రీ ఆత్మకథని ఏమంటారు? అనంతం ఆత్మకథ. ఇక ఖడ్గ సృష్టి అనేది ఎవరి రచన? చరమరాత్రి అనేది కూడా ఈ శ్రీశ్రీ రచనే. మహాప్రస్థానము అనేది కూడా శ్రీశ్రీ గారిది.
అల్విదా ఏ కవిపైన రాసినటువంటి ఎలీజీ స్మృతి కవిత? మక్దాం మొయినుద్దీన్. గోల్కొండ కవుల సంచిక వెలువడిన సంవత్సరం ఏమిటి? 1934. గోల్కొండ కవుల సంచికను రచించింది సురవరం ప్రతాపరెడ్డి గారు. ఒద్దిరాజు సీతారామచంద్రరాయ శర్మ స్వస్థలం ఏమిటి? ఇనుగుర్తి. రుద్రమదేవి పూజించిన దేవత ఎవరు? ఏకవీరా దేవత. ఈ రుద్రమదేవి ఏ వంశానికి చెందినవామ అంటే కాకతీయుల వంశానికి చెందినవామ. గణపతి దేవుని యొక్క కుమార్తె రుద్రమదేవి. రుద్రమదేవి కాలంలో ఓరుగల్లు పైన దాడి చేసినటువంటి యాదవరాజు ఎవరు? మహాదేవుడు. ధర్మరాజు వాక్చాతుర్యము కనబర్చినటువంటి భారత పర్వం ఏమిటి? ఉద్యోగ పర్వం. గుణనిధి కనుగొన్న నిజమైన ధనం ఏమిటి? విద్యాధనం. తెలుగులో తొలి ద్విపద రామాయణాన్ని రచించింది రంగనాథ రామాయణము. దీనిని రచించింది ఎవరు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నిర్వచనోత్తర రామాయణాన్ని రచించింది తిక్కన. మొల్ల రామాయణాన్ని రచించింది మొల్ల. రామాయణ కల్పవృక్షాన్ని రచించింది మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు. ఘోన బుద్ధారెడ్డి రచించారు కదా మనకి రంగనాథ రామాయణాన్ని. తాళాంకుడనగా ఎవరు? బలరాముడు. ద్రోణాచార్యుని సహాధ్యాయి ఎవరు? ద్రుపదుడు. సహాధ్యాయి అంటే స్నేహితుడు అని అర్థము. ద్రుపదుడు స్నేహితుడు. పాలేరు నుండి పద్మశ్రీ వరకు ఉన్నటువంటి ఆత్మకథ ఏది? భోయి భీమన్నది. మినీ కవిత ఆయుష్ మేరువంత కానీ అది ప్రశంసిస్తుంది కాలమంతా అని ఎవరన్నారు? సీనారే. నానీల సృష్టికర్త ఎవరు? ఎన్ గోపి. నాగొడవ కవి ఎవరు? కాళోజీ నారాయణ. దాశరథి రంగాచార్య యొక్క ఆత్మకథ జీవనయానం. కొండమల్లెలు కథానిక పాత్రలు ఏమిటి? గిరిజనులు. సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయం ఎక్కడ ఉంది? కడపలో ఉంది. మనకి మహబూబ్ నగర్ పూర్వనామం ఏమిటి? పాలమూరు. నాటకం ముగింపు లక్షణం ఏమిటి? భరతవాక్యంతో ముగుస్తుంది. తెలంగాణలో తొలి నవల ప్రజల మనిషి. మనకి వట్టికోట అల్వార్ స్వామి గారు రచించారు ప్రజల మనిషిని. కథానిక అనే పేరును సూచించింది ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి మొట్టమొదటిగా. బయోగ్రఫీకి సమానార్థకం ఏమిటి? జీవిత చరిత్ర అంటారు బయోగ్రఫీ అంటే. వార్తయందు జనము వర్ధిల్లుచున్నది అనేది ఎవరన్నారు? నన్నయ్య అన్నారు. హైపోథిసిస్ అనగా పరికల్పన. మనకి పార్ట్ బిలో గ్రామర్ ఎక్కువగా ఇచ్చారు. ఈ 60 క్వశ్చన్స్ చూడండి. ముదము పదానికి పర్యాయ పదం ఏమిటి? ముదము అంటే సంతోషము. ఇప్పాటి అనే పదంలో ఏ సంధి ఉంది? త్రిక సంధి. ఈ ప్లస్ పాటి. ఆయి ఏలని మనం ఏమంటాము? త్రికములు అంటాము. సవర్ణ దీర్ఘ సంధి మనకి తెలుసు మీకు. దీర్ఘం ఏకాదేశం అవడము, యనాదేశ సంధి, ఇవన్నీ అయితే చూసుకోండి. ధారణి పదానికి అర్థం ఏమిటి? ధరణి అంటే భూమి. అష్టదిక్కులు అనేది ఏ సమాసం? అష్ట అంటే 8 దిక్కులు. సంఖ్య నామవాచకం ఉంటే మనకి దిగు సమాసము. అదే 2 నామవాచకాలు ఉంటే ద్వంద్వ సమాసము. అన్య పదక్రాంతం ఉంటే అది బహువ్రీహి సమాసము. కర్మధారయ సమాసం అంటే విశేషణం పూర్వపదంగా ఉంటే పూర్వపద కర్మధారయము. అదే విశేషణము ఉత్తరపదంగా ఉంటే ఉత్తరపద కర్మధారయ సమాసము అవుతుంది. మంజీర నాదం ఏ సమాసము? మంజీర అనేది నామవాచకంతో ప్రారంభమైంది కాబట్టి నదీ పేర్లకు సంబంధించి దీనిని సంభావన పూర్వపద కర్మధారయ సమాసము అని అంటారు. ఇక బంగారు వన్య ఏ సమాసము? బంగారం అనేది విశేషణం కాబట్టి మనకి ఇక్కడ విశేషణము ముందు ఉంది కాబట్టి దీనిని ఏమన్నాము మనము? విశేషణము పూర్వపదంగా ఉంటే దానిని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అని కూడా అంటాము. ఉత్తరం పదంలో ఉందనుకోండి, వన్య బంగారము అన్నామనుకోండి, ఇక్కడ మనకి ఉత్తర పద కర్మధారయ సమాసం వస్తుంది. విజ్ఞ యాస పదంలోని ఏ సంధి ఉంది? విజ్ఞ యాస అనేది విజ్ఞాస. విజ్ఞ ప్లస్ ఆశ అనేది ఉంటుంది మనకి. ఆ కలిపి విజ్ఞ అయింది కాబట్టి
దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి కాబట్టి దానిని సవర్ణ దీర్ఘ సంధి అని అంటాము. అకారానికి ఏ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు రావడానికి గుణసంధి అని అంటారు. మన రాష్ట్రంలోని మట్టి పాలైపోయింది ఏ రకమైనటువంటి వాక్యము? సామాన్య వాక్యము. అంటే వాక్యము పూర్తయింది కాబట్టి దీన్ని మనము సామాన్య వాక్యం అని అంటారు. సంయుక్త వాక్యం అంటే రెండు వాక్యాలను కలపడానికి సంయుక్త వాక్యం అని అంటారు. మీ నాన్న ఉన్నారా అనే ప్రశ్నార్థక వాక్యం. ఇక్కడ క్వశ్చన్ అడిగారు కాబట్టి ప్రశ్నార్థక వాక్యము. ఛేదార్థకము అంటే చేత అనే అర్థంతో వచ్చేదాన్ని ఛేదార్థక వాక్యము అని అంటారు. చావడి అనే పదానికి అర్థం ఏమిటి? మండపము. సమద విపక్ష శిక్షణ దక్షిణ దురనుక్షణ డాష్ ఈ పాదంలో గల అలంకారం ఏమిటి? వృత్యానుప్రాస అలంకారము. ఒకే హల్లు పలుమార్లు రావడాన్ని మనం ఏమంటాము? వృత్యానుప్రాస అలంకారము అని అంటాము. ఇక్కడ క్ష అనేది మనకి చాలాసార్లు రావడం అయితే జరిగింది కాబట్టి దీనిని వృత్యానుప్రాస అలంకారం. చేకాను లాటానుప్రాస అలంకారం యమకం అనేవి ఇవి వృత్యానుప్రాస అలంకారంలోని శబ్దాలంకారాలు. రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలు కలిగినటువంటి అర్ధభేదం కలిగి వ్యవధానంతో అభివృద్ధి చెందితే అది ఏ అలంకారము? చేకానుప్రాస అలంకారం. వ్యవధానంతో ఉంటే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. రామాయణంలోని రక్తి, భారతంలోని ముక్తి, భావంలోని భక్తి అనేది ఇది ఏ అలంకారం అంటే అంచెంలో మనకి సేమ్ పదాలు వచ్చాయి. మనకి రామాయణంలో రక్తి, ఈడ ముక్తి, ఇక్కడ తి అనేది మనకి ప్రతి దాంట్లో ఉంది కాబట్టి దీనిని ఏమంటాం మనము? అంచానుప్రాస అలంకారము అంటారు. అంటే అంచెంలో మనకి పదాలనేది సమాన రావడాన్ని, రైమింగ్గా రావడాన్ని. అర్ధాలంకారం కానిది ఏమిటి అని ఇచ్చారు. యమక అలంకారం అనేది అర్ధాలంకారం కాదు. అతడు బుద్ధియందు బృహస్పతి, దానం యందు కర్ణుడు, ధనుర్విద్యలయందు భీష్ముడు. ఇందులో గల అలంకారం ఏమిటి? మనకి ఉల్లేఖన అలంకారం. ఉపమా అలంకారము అని అంటే వలె అనేది వస్తుంది. ఉత్ప్రేక్ష అంటే మనకి నానా అర్థాలు రావడము. అది స్వభావోక్తి అంటే స్వభావాన్ని గురించి చెప్పడము. వాక్యమునకు బింబ ప్రతిబింబాలు అని మీకు ఎప్పుడైనా ఉంటే దానిని ఏమంటారు? దృష్టాంత అలంకారము అని అంటారు. హనుమంతుడు సముద్రమును దాటెను. ఆహా సముద్రము ఆ మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. ఇందులో గల అలంకారం ఏమిటి అని అయితే అడిగారు. అర్ధాంతరన్యాస అలంకారము. నానార్థ పద సంచయము ఉన్నటువంటి అలంకారం ఏమిటి? శ్లేష అలంకారము. ఇక్కడ మనకి నానార్థ పదం ఉన్నదాన్ని శ్లేష అంటారు. నేను ఇక్కడ మిస్టేక్ చెప్పానండి, సారీ. మీకు ఉత్ప్రేక్ష అలంకారము అని అంటే ఊహని గురించి చెప్పడాన్నే మనకి ఉత్ప్రేక్ష అలంకారము అని అంటారు. ఏదైనా మీరు ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. అర్థాలు నానార్థ పదాలు ఎక్కువగా ఉంటే దానిని, ఒక అలంకారంలో నానార్థ పదాలు ఎక్కువగా ఉంటే దానిని శ్లేష అలంకారము అని అంటారు. ముఖ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అనే వాక్యంలో గల అలంకారం ఏమిటి? రూపక అలంకారం. అభేదం చెప్పడాన్ని మనకి రూపక అలంకారము అని అంటారు. అంటే ముఖచంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని అంటే మనకి ఇక్కడ దీనికి అర్థం అనేది ప్రకాశిస్తున్నాడు, ముఖచంద్రుడు అనేది కూడా కాదు కదా, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అనేది అయితే మనకి ఇక్కడ బాగుంటుంది. సీత ముఖం చంద్రబింబం వలె మనోహరంగా ఉంది. వలె అనేది ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఉపమా అలంకారం. వలె, పోలే అనేటి పదాలు ఉంటే మీకు అది ఉపమాలంకారం అవుతుంది. ఎర్ర కలువ దండ అనే అర్థాన్ని ఇచ్చే పద్య ఛందస్సు ఏది? చంపకమాల. మనకి చంపకమాలలో మీరు ఇవి పదాలు అనేది కౌంట్ చేసుకోండి. 21 పదాలు అనేది మనకి అక్షరాలు అనేది ఉంటాయి. ఎర్ర కలువ అనే పదం అంటే చంపకమాలకి మరి ఒక మారు పేరు ఎర్ర కలువ దండ అనే అర్థము. విమల యశోనిధి పురుష వృత్త మెరుంగుచు నుండి జూవే. ఈ పద్యపాదంలోని ఛందస్సు ఏమిటి? చంపకమాల. ఇప్పుడు మీరు ఈ చంపకమాలలో 21 అక్షరాలు ఉన్నాయా లేదా అని కౌంట్ చేసుకోండి. 3, 6, 7.
ఇక నెక్స్ట్ శార్దూల వృత్తానికి యతి స్థానాలు అడుగుతున్నారు. మనకి శార్దూల వృత్తానికి 1, 13వ స్థానం యతి స్థానము. శార్దూలానికి మొత్తం అక్షరాలు ఎన్ని ఉంటాయండి? మనకి 19 అక్షరాలు అనేది ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి. ఇది వృత్తపద్యానికి చెందింది. మీరు దీని యొక్క లక్షణాలన్నీ తెలుసుకోవాలి. క్రింది వానిలో మచ్చేబ వృత్తానికి చెందిన పాదం ఏది? మచ్చేబ వృత్తానికి చెందిన పాదం అనేది మనకి 4వ పాదం అనేది ఇచ్చారు. నభరస జజగ అనే పాదాలు ఉన్నటివి తరలానికి ఉన్నాయి. శ్రద్ధర యతి స్థానం ఎంత? 5, 8, 15 శ్రద్ధరకు ఉన్నాయి. 2, 4 పాదాల్లో చివరి అక్షరము తప్పుగా గురువై ఉండాలి అనే నియమం కలిగినటువంటి పద్యం ఏమిటి? కంద పద్యము. క్రింది వానిలో జాతి పద్యం కానిది ఏంటి? కంద పద్యము. మనకి పద్యాలు జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు ఉన్నాయి కదా, ఇవి చూసుకోండి. కంద పద్యం అనేది కాదు. మెంటి వాగు నొరసి మిగుల మెరిసి ఈ పద్యపాదం ఏ ఛందస్సుకు చెందింది? ఆటవెలదికి చెందింది. అదేవిధంగా ముత్యాల సరాలు ఛందస్సులోని 4వ పాదంలోని మాత్రల సంఖ్య ఎంత? 7 నుంచి 14 వరకు అయితే ఉంటాయి. మనకి ఇక మెథడాలజీ నుంచి కొన్ని బిట్స్ అయితే వస్తాయి. ప్రాచీన బౌద్ధ గ్రంథాలలో ఆంధ్రదేశాన్ని ఏమని వర్ణించారు? నాగభూమి అని వర్ణించారు. జాను తెలుగును మొదట ఉపయోగించిన కవి ఎవరు? నన్నెచోడుడు. తరువాత మనకి జాను తెలుగును ఉపయోగించింది పాల్గురి సోమనాథుడు. పోతన రచించిన మొదటి కావ్యం ఏమిటి? వీరభద్ర విజయం అనేది పోతన ఫస్ట్ రచించాడు. తర్వాత మనకి భోగిని దండకం, ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలే. ఎదురైనచో ధనమతి కవీంద్రుడి డిక్కి కేలూతం యొసంగి ఎక్కించుకొని అనేది చివరి చాటువుగాను భావించబడుతున్నది. అల్లసాని పెద్దన్నది. చిల్లర రాళ్లకు మొక్కుచుంటే చిత్తము చెడిపోనోరేరే అనేదెవరు? పోతులూరి వీరబ్రహ్మము. దాశరథి శతక కర్త ఎవరు? కంచర్ల గోపన్న. ఇక ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడనం పరాయణం అన్న కవి ఎవరు అన్నారు? శ్రీశ్రీ. మనకి 77 క్వశ్చన్. 78th క్వశ్చన్, దాశరథి కృష్ణమాచార్యుని రచన కానిదేది అనేది ఇచ్చారు. ఇక హైందవ ధర్మవీరులు. తెలంగాణ ప్రాంత రాజకీయాలను విశ్లేషించి రచించినటువంటి గంగు నవల రచయిత ఎవరు? గంగు నవల వట్టికోట అల్వారు స్వామి. వరకట్న దురాచారాన్ని వ్యతిరేకిస్తూ శుంకర సత్యనారాయణ రాసిన నాటకం ఏంటి? గిత్తల బేరము. తెలుగు ద్రావిడ భాషలో ఏ విభాగానికి చెందింది? మధ్య ద్రావిడ భాష విభాగానికి చెందింది తెలుగు. మనకి ఉత్తర ద్రావిడ భాషలోని కొన్ని భాషలు ఉన్నాయి, దక్షిణ ద్రావిడ భాషలో కొన్ని ఉన్నాయి. ఉత్తర ద్రావిడ భాషలో మనకి 3 భాషలే ఉంటాయి. బహువి మనకి 3 భాషలు మాత్రమే ఉంటాయి. ఇక దక్షిణ ద్రావిడ భాషలోని కన్నడము, తమిళము, మలయాళం భాషలన్నీ కూడా దక్షిణ ద్రావిడ భాషలో ఉంటాయి. మన తెలుగు భాష మాత్రం మధ్య ద్రావిడ భాషకు చెందింది. విశ్వనాథుడు తెలుగు పదం దేని నుండి పుట్టిందని చెప్పాడు? విశ్వనాథుడు త్రిలింగం అనే పదం నుంచి పుట్టిందని చెప్పాడు. పదజాలంలో ఉచ్చారణలో కొంత విలక్షణత కలిగిన భాషా శాఖను ఏమంటారు? మాండలికం అంటారు. ఉత్తర మాండలికం పైన ప్రభావం చూపినటువంటి అంశం ఏమిటి? నిజాం పాలన. ఉర్దూ భాష ప్రభావము, తెలుగు బోధన లేకపోవడం. క్రింది వానిలో శ్వాస అల్పప్రాణ మూర్ధన్య స్పర్శ ఏమిటి? ఠ అనేది అల్పప్రాణ మూర్ధన్య స్పర్శ. కిలి చీలికగా మారడాన్ని ఏమంటారు? మనము కిలి చీలికగా మారడాన్ని తాళవీకరణము అని అంటారు. క్రింది వానిలో అర్ధ సంకోచానికి ఉదాహరణ ఏమిటి? చీర అనేది అర్ధ సంకోచము. పరిచయమైనటువంటి పదాలని పరిచయం లేని పదాల స్థానంలో చేర్చి వ్యవహరించడాన్ని ఏమంటారు? లోక నిరుక్తము అని అంటారు. దస్తావేజు అనే పదం ఏ భాష నుండి తెలుగులోనికి వచ్చింది? ఉర్దూ భాష నుంచి మనకి వచ్చింది. మనం ఏ భాష ఇతర భాషలకు పదాలను ఇచ్చినట్లయితే దానిని ఏమంటారు? ప్రధానము అంటారు. మనం తీసుకుంటే ఆధానము అంటాము, వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని ప్రధానము అని అంటాము. శబ్దార్థ సహితవు కావ్యము అని నిర్వచించింది ఎవరు? భామహుడు. సాహిత్య దర్పణం రచించిన అలంకారికుడు ఎవరు? విశ్వనాథుడు.
విశ్వశ్రేయ కావ్య అనే సూక్తి గలటువంటి కావ్యం ఏమిటి? ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ్య రచించిన దాంట్లో విశ్వశ్రేయ కావ్యం అని కవి గురించి అయితే కావ్యాన్ని గురించి చెప్పడం జరిగింది. కావ్య రచనకు అవసరమైనటువంటి గుణాలను అలంకారికులు ఏమని నిర్వచించారు? కావ్య హేతువులు అని నిర్వచించారు. ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? దండి ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఉత్పత్తివాదాన్ని ప్రతిపాదించిన అలంకారికుడు లోలటుడు. ఇక కరుణ కంటే రసం అని పేర్కొన్న కవి ఎవరు? కరుణ ఒక్కటే రసం అని పేర్కొన్న కవి భవభూతి. అద్భుత రసానికి స్థాయి భావం ఏమిటి? అద్భుతానికి విస్మయం ఉంటుంది. భావయిత్రి కారయిత్రి పేర్కొన్న అలంకారికుడు ఎవరు? రాజశేఖరుడు. శబ్దవృత్తులు ఎన్ని రకాలని ఆనందవర్ధనుడు నిర్వచించాడు? 3 రకాలని నిర్వచించాడు. ఈ విధంగా మనకి 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేది లేవు. మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాశారు కదా, మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అబ్జెక్షన్ రేజ్ చేయాలి అంటే మనకి ఈరోజే లాస్ట్ డేట్. అబ్జెక్షన్ అనేది రేజ్ చేయండి. మీకు రిజల్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్ లోపు రిజల్ట్ వస్తాయి. తర్వాత వెబ్ ఆప్షన్స్, తర్వాత కౌన్సిలింగ్, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత సీట్ అలాట్మెంట్ వెబ్ ఆప్షన్లో వస్తుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత మీరు ఎక్కడ సీట్ వస్తే అక్కడ యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రైవేట్ కాలేజీలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ ఇవ్వండి. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి, ఛానల్లో జాయిన్ అవ్వండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే అందరికంటే రీచ్ అవుతుంది. ఛానల్లో జాయిన్ అయితే మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు కామెంట్ మా దగ్గరికి తొందరగా వస్తుంది. అదేవిధంగా మేము పెట్టిన వీడియో అనేది మీకు ఫస్ట్ టైమే మీరు వీడియో అనేది చూడగలుగుతారు. యూట్యూబ్ అనేది కొంతమందికి మాత్రమే రికమెండ్ చేస్తుంది. అదే మీరు ఛానల్లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు జాయిన్ అయిన వాళ్ళందరికీ ఫస్ట్గా మీకు చూపించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు జాయిన్ అవ్వండి. మీకు సంబంధించినటువంటి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్ అప్డేట్ వచ్చినప్పుడు మీరు జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మేము ఛానల్లో వీడియో ఇస్తాము, మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా పేపర్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు ఆ పేపర్ని మేము అందిస్తాము, అప్లోడ్ చేస్తాము. ఎవరైనా మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీకు వచ్చిన మార్క్స్ని కామెంట్ చేయండి. మీరు దేనిలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు మీరు దీనిలో ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఏపీ తెలంగాణకు సంబంధించి అన్నీ మీకు సెట్ డిఎస్సికి సంబంధించి, బీఈడికి సంబంధించి, డిఈడికి సంబంధించి మీకు ఎవ్రీ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మాది ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి ఎవ్రీ అప్డేట్ మీకు ఛానల్లో ఉంటుంది. ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరూ కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి.